కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. చెడు స్త్రీ యొక్క 20 లక్షణాలు ఇవే. ఆచార్య చాణక్యుడు చాణక్యనీతిలో చెప్పిన దాని ప్రకారం చెడు లక్షణాలు కలిగిన స్త్రీని సులువుగా గుర్తించగలరు. చాణక్యనీతి చెప్పేదాని ప్రకారం ఏ మహిళ యొక్క మెడ చిన్నగా ఉంటుందో ఎప్పుడూ తన నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకోదు. చిన్న చిన్న పనులు కూడా ఆమె ఎదుటివారి మీద ఆధారపడుతూ ఉంటుంది. చాణక్యనిధి కొన్ని సంవత్సరాల క్రితం రాయబడ్డా కూడా ఇప్పుడు ఈ తరం మహిళలకు కూడా సరిగ్గా సరిపోతాయి. స్వతహాగా మహిళలు ఎంతో కోమలంగా, మృదువుగా ఉంటారు. ప్రకృతి మహిళలను ఎంతో సున్నితమైన మనస్సు కలవారిగా తీర్చిదిద్దింది. ఎలాగైతే మన 5 వేళ్లు సరిసమానంగా ఉండవో అదేవిధంగా ఆడవాళ్లందరూ ఒకేలా ఉండారు. ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని సంబరపడతారు. చాణక్యనీతి ప్రకారం ఏ మహిళ పొట్టయితే ఒక కుండాకారంలో ఉంటుందో ఆ మహిళ ఎక్కడ కాలు పెడితే అక్కడ దరిద్రం తాండవిస్తుంది. పురాణాల ప్రకారం ఇటువంటి కడుపు ఉన్న మహిళ నష్టజాతకురాలు. ఏ మహిళ మెడ 4 అంగుళాల కంటే పొడవుగా ఉంటుందో ఆమె తన వంశగౌరవాన్ని నాశనం చేస్తుందట. ఇటువంటివాళ్లు పరమ కోపిష్ఠులుగా ఉంటారట. అంతేకాక ఏ స్త్రీ కాలిలో చిటికిని వేలు నేలను తాకదో అటువంటి స్త్రీలను నమ్మకూడదు. వాళ్లలో చాలామంది వేషులుగా మారే అవకాశముందట. వీరు నష్టజాతకులు. స్త్రీ మనసులో ఏముందో చెప్పడం చాలా కష్టం. ఆడవారి మాటలకు అర్థాలే వేరు అని ఒక కవి కూడా చెప్పాడు. అలాంటిది ఆడవారి అవయవాలను బట్టి మహిళల మనస్తత్వం చెప్పవచ్చు అంటున్నాడు చాణక్యుడు. ఏ మహిళ అయితే తన మనస్సుని, మాటను కంట్రోల్ చేసుకోలేదో ఆ మహిళలు బంధుత్వాలను సులువుగా తెంచుకోగలరు. ఏ స్త్రీ అయితే ఎదుటివారు చెప్పేది వినడానికి ఇష్టపడదో, ఇతరులు చెప్పే మాటలకు వెంటనే ప్రతిస్పందిస్తూ మాటకు మాట ఎదురిస్తుందో అటువంటి మహిళలు ఇంట్లో గొడవలను రేపుతుంది. ఏ మహిళ అయితే ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచిస్తూ సంపాదన మీద దృష్టి పెడుతుందో అటువంటి స్త్రీ అత్యాసపరురాలని పురుషుడు గుర్తించాల్సి ఉంటుంది. ఏ మహిళ అయితే మెల్లకన్నుంటిందో ఆ మహిళ ఆలోచనా తీరు కూడా గొప్పగా ఉండదట. ఆమెకు మెదడుకు, మనస్సుకు మధ్య బ్యాలెన్స్ అనేది ఉండదట. వీరు కోపిష్ఠులై ఉంటారట. వీరిని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం. వీరి క్యారెక్టర్ కూడా నమ్మడానికి లేదు. ఏ మహిళ పాదంలో వెనకభాగం లావుగా ఉంటుందో ఆ మహిళను కూడా నమ్మడానికి వీలులేదు. అదేవిధంగా ఏ స్త్రీ పాదంలో వెనకభాగంలో మాంసం ఎక్కువగా ఉండదో ఆమె జీవితంలో ఎన్నో కష్టనష్టాలను అనుభవిస్తూ ఉంటుందట. ఏ మహిళ కళ్ళు కాస్త పసుపు రంగులో ఉంటాయో ఆమె స్వభావం కూడా గొప్పగా ఉండదట. ఎవరికైతే కళ్లల్లో చురుకుదనముంటుందో అటువంటి స్త్రీలే ఉత్తమమైన స్త్రీలుగా చాణక్యనిధిలో చెప్పబడింది. ఎటువంటి మహిళ యొక్క అరిచేయి లోతుగా ఉంటుందో అటువంటి స్త్రీలకు ధనప్రాప్తి కలగదట. వాళ్లకు జీవితంలో సుఖం కూడా లభించదట. ఏ మహిళ అరిచేతిలో పక్షుల యొక్క చిహ్నాలుంటాయో ఇలాంటి స్త్రీల వల్ల ఇతరులకు దుఃఖం కలుగుతుందట. ఏ స్త్రీ మూతిమీద ఎక్కువగా రోమాలుంటాయో, ఎవరి పాదాలైతే చాలా పొరవుగా ఉంటాయో ఇటువంటి స్త్రీల వల్ల భర్తలకు అదృష్టం ఎదురయ్యే అవకాశముందట. ఏ స్త్రీ అయితే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తుందో, డబ్బుతోనే సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉంటుందో అటువంటి స్త్రీ రిలేషన్ కన్నా కూడా మనీకి వాల్యూ ఇస్తుందట. అటువంటి ఆడవాళ్లతో కూడా దూరంగా ఉండాలి. ఇలాంటివారు ఎవరినైనా మోసం చేస్తారు. కాబట్టి అటువంటి ఆడవాళ్లకు కూడా దూరంగా ఉండాలి. ఏ ఆడవారైతే పొడుగ్గా ఉంటారో అటువంటి ఆడవారు భర్తలకు అశుభాన్ని కలిగిస్తారట. ఏ స్త్రీ చెవుల మీద ఎక్కువగా వెంట్రుకలుంటాయో ఆమె ఇంటిలో గొడవలకు కారణమవుతుందట. ఆమెతో ఉండేవారికి కూడా ఎప్పుడూ కష్టాలు, కన్నీరు మిగులుతాయట. ఏ స్త్రీ పంటి చిగుళ్ళు నల్లగా ఉంటాయో అటువంటి స్త్రీ దరిద్రాన్ని మోసుకువస్తుందట. ఏ ఆడవారి నుదిరిభాగం పెద్దగా ఉంటుందో అటువంటి స్త్రీలు ఉత్తమ ఫలితాలను తీసుకువస్తారు. ఏ స్త్రీ అయితే ముటిసూటిగా మాట్లాడే తత్వముంటుందో వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.